సాహిత్యం నృత్యం కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ప్రముఖ రచయిత, విప్లవవాద రచయిత, హేతువాది, అభ్యుదయ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి కవిత్వంలో ఒక చక్కని శాస్త్రీయ దృక్పథం కనిపిస్తుంది. ఈరోజు మనం ఆ శాస్త్రీయ దృక్పథం, ఆ చైతన్యం గురించి తెలుసుకుందాం. శ్రీశ్రీ ఒక ప్రయోగశీలి. ప్రయోగం లేకుండా సైన్స్ కానీ కవిత్వం కానీ అభివృద్ధి చెందవు. మూఢ విశ్వాసానికి విరుగుడు శాస్త్రీయ విజ్ఞానమేనని శ్రీశ్రీ నమ్మారు. దానినే తన రచనల ద్వారా ప్రకటించారు. 1933లో తన 23వ ఏట నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే గీతంతో గ్రాంధిక శైలికి, గణబద్ధ ఛందస్సులకి గుడ్ బై చెప్పేశారు. గురజాడ అడుగుజాడల్లో నడుస్తూ గురజాడ చూపిన మలుపును నేను మహాప్రస్థాన గీతాలతో మరింత వెడల్పు చేశాను అంటారు శ్రీశ్రీ. జయభేరి గేయంలో ధ్వనించిన వినూత్నతకు నేను అబ్బురపడిపోయాను అని ఆయన వివరిస్తారు. ఇక రాబోయే యుగమంతా నా యుగమే అవుతుందని, అలా తనకు అనిపిస్తుందని భలే దృఢ సంకల్పంతో చెప్పేస్తారు. శాస్త్రీయ విఘ్నత గల ఒక బుద్ధుడు, ఒక కార్ల్ మార్క్స్, ఒక గురజాడలకు వారసుడైన శ్రీశ్రీ ప్రపంచమును పరిహసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం అని అంటాడు. 1964 జనవరి 18, 19వ తేదీల్లో విజయవాడలో ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ 29వ సభలో రచయిత అన్నవాడు సైంటిస్ట్ కానక్కరలేదు, కానీ అతడికి శాస్త్రీయ దృక్పథం ఉండాలి. ఇది లేకపోతే అతడికి, అతని రచనలకు అర్ధసత్యాలు, రసవిహీనత సంక్రమిస్తాయి. జీవితానికి ప్రాణవాయువు ఎంత అవసరమో అలాగే రచయితకు సైంటిఫిక్ దృక్పథము అంతే అవసరం అన్నారు శ్రీశ్రీ. మన విద్యా విధానం లోపభూయిష్టమని, నేడు ప్రగతి నిరోధక శక్తులు విజృంభిస్తూ విష వాతావరణం వ్యాపింపచేస్తున్నాయని, దానికి కారణం మన విశ్వవిద్యాలయాలు ఆధునిక వైజ్ఞానిక విషయాలకు, విమర్శనాత్మక విజ్ఞానాత్మక ధోరణులకు ప్రాధాన్యం ఇవ్వకుండా దేశాన్ని, యువతరాన్ని పెడదారులు పట్టిస్తున్నాయని అన్నారు. సైన్స్ వల్ల ఈ రోజున సామాన్యుని బ్రతుకు కూడా సౌందర్యమయం కాగల సదుపాయం లభించింది అంటూనే, చంద్రమండలానికి ప్రయాణం సాధించరాని స్వప్నం కాదు, గాలి కన్నా బరువైన వస్తువుని నేల మీద పడకుండా నిలబెట్టలేరు అంటూ ప్రశ్నిస్తారు. ఉత్తర ధ్రువంలో వ్యవసాయం ఒకప్పుడు జరిగి తీరుతుంది అంటారు మరో కవితలో. ఇంకో కవితలో కవిత్వానికి కూడా సైన్స్ వలె కావాలి రీసెర్చ్, ఎక్స్పెరిమెంట్, కానీ దాని పరమార్థం పలాయనం కాదు, ప్రజాక్షేమం. పరిశోధన చీకట్లో చిందులాట కాదు, జీవితాన్ని పణం పెట్టిన చీట్లాట కాదు. పారంపర్యం గమనించి, పారస్పర్యం గుర్తించి పరిశోధన సాగిస్తే బయటపడుతుంది రహస్యం. ఈ దారిలో ప్రయాణానికి ఇంకో పేరు కవిత్వం అన్నారు. మతములన్నీయు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అన్న గురజాడ భావాన్ని ఆకలింపు చేసుకుని, మతం ఓడిపోతుంది, సైన్స్ గెలుస్తుంది, ఇదే ఈనాటి చారిత్రక పరిణామమని నొక్కి చెప్పారు శ్రీశ్రీ. శ్రీశ్రీలో నిబిడీకృతమై ఉన్న శాస్త్రీయ భౌతికవాదానికి వస్తే, ఒక సైంటిస్టుగా నా జీవిత వాస్తవికతను సందర్శించే ఉద్దేశ్యంతో అనంతం రాస్తున్నానని చెప్పిన శ్రీశ్రీ ఒక సందర్భంలో ఆది మానవుడు అడవుల్లోని కార్చిచ్చును చూసి జడుసుకున్నాడు. తరువాత దానిని తన ఇంట్లోనే తయారు చేసి అన్ని పనులు చేయించుకోవడం నేర్చుకున్నాడు. ఈ పురోహిత వర్గానికి తెలుసు, నిప్పు, నీరు, గాలి, నేల, నింగి ఏదీ దేవుడు కాదని అంటూనే, మరొకసారి 33 కోట్ల దేవతలు కాపాడుతున్న ఈ దేశంలో పరాంకోటి దరిద్రులున్నారు అన్నాడు. నాకు దేవతలు వద్దు, దరిద్రము వద్దు. ఉత్తర కొరియా లాంటి ఒక చిన్న దేశంలో ఇప్పుడు దరిద్రము, దాస్యము,
దైవము లేవు అని వివరించారు. యోగులు పారలౌకిక సత్యాన్ని అదర్ దెన్ లైఫ్ అని అన్వేషిస్తారు. నేనొక వైజ్ఞానికునిగా పాంచభౌతిక ఫిజికల్ సత్యాన్నే ఆరాధిస్తాను అంటారు. శాస్త్రీయ విజ్ఞానం దేవుడనే భావాన్ని ఏనాడో నిరాకరించింది. గణిత శాస్త్రజ్ఞుడు 2 రెళ్ళు 4 అంటాడే తప్ప దైవసాక్షిగా చెబుతాను అనడు. ఇవాళ దేశంలో శాస్త్ర గ్రంథాలకు బదులు మత గ్రంథాలు ఎక్కువగా అచ్చవుతున్నాయి. కనిపించని 1000 రామాయణ కల్పవృక్షాల కన్నా ఒక కామ్రేడ్ గురజాడమిన్నా అంటాడు శ్రీశ్రీ. మనమంతా బానిసలం, గానుగులం పీనుగులం, మనది ఒక బ్రతుకేనా కుక్కలవలే నక్కలవలే, మనది ఒక బ్రతుకేనా సందులలో పొందులవలే, మనది ఒక బ్రతుకేనా. శాస్త్రీయ దృక్పథం లేని మనల్ని చూసి ఈసడించుకున్నాడు. అవును, ఆట పాట మాట కరువైన కార్పొరేట్ పిచ్చిగోళ్లలో ఛిద్రమవుతున్న మన జాతి భవితవ్యాన్ని ముందే గుర్తించాడు శ్రీశ్రీ. మనం గానుగులం పీనుగులం కాక మరేమిటి? శ్రీశ్రీ కవిత్వంలో అంతర్లీనంగా ఉన్న భావాన్ని అర్థం చేసుకుని మనం అడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన పొరుగున ఉన్న చిన్న చిన్న దేశాలను చూసి బెదిరిపోతున్నాం. అమెరికా భావజాలానికి లొంగిపోతున్నాం. అందుకే శ్రీశ్రీ అంటారు, వెనుక దగా ముందు దగా కుడి ఎడమల దగా దగా ఎదుర్కోగల సత్తా ఎవరికుంది అని నిస్తేజ భారతానికి పిలుపునిచ్చారు. చలం చెప్పినట్లు తెలుగు కవిత్వాన్ని ఖండించి దీవించి ఊగించి శాసించి రక్షించే అపూర్వ శక్తి శ్రీశ్రీదే. మనల్ని ఒక దిక్సూచిలా దారి చూపించి ఒక మరో ప్రపంచానికి మహాప్రపంచానికి తీసుకువెళ్ళగల మహాశక్తి శ్రీశ్రీ కవిత్వానికి ఉంది. ఏ కవి ఆవిర్భావం వలన ఈ ప్రపంచం ఒక అడుగైనా ముందుకు వేస్తుందో అతనే నిజమైన మహాకవి. ఎల్లప్పుడూ శాస్త్రీయ సాంఘిక ప్రయోజనాల గురించి తప్పించే శ్రీశ్రీ ఏ రచనకైనా ముఖ్యంగా 3 లక్షణాలుండాలని చెప్పారు. అవి స్పష్టత, స్పష్టత, స్పష్టతే. చెట్టా పట్టాలే పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెను కులములు జాతులన్నీ మెలగవలెనోయ్ అన్న గురజాడని రవీంద్రనాథ్ ఠాగూర్ కంటే గొప్పవాడని చెప్పడమే కాక ఇవి ఆవేశంలో అంటున్న మాటలు కావు. ఏ చైనా దేశస్థున్నో అయి ఈ దేశంలో సాహిత్య విమర్శ చేయవలసి వస్తే ఈ విధంగానే అంటాను అన్న శ్రీశ్రీని విమర్శించడానికి ఎవరూ సరిపోరు. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం, ముందుకు పోతాం మేం, ప్రపంచం మా వెంట వస్తుంది అంటారు. నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పంచవలెనోయ్ అని గురజాడ వ్రాస్తే, కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు కట్టే చరాబులేడోయ్ అంటారు శ్రీశ్రీ. త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, మున్ముందుకు సాగించేది, పెనునిద్దర వదిలించేది, పరిపూర్ణపు బతుకునిచ్చేది కావాలోయ్ నవకవనానికి అంటూ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే తపనతో తన రచనలలో లోకాన్ని ప్రతిబింబించారు. నా తపస్సు ఫలించి నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని, శ్రీశ్రీ కలలు సాకారం చెయ్యాలని, కవిగా శ్రీశ్రీని మించిన వారు లేరని కొడవటిగంటి కుటుంబరావు గారు వ్యాఖ్యానించారు. భారతదేశం పేద దేశం కాదు, భారత ప్రజలే పేదవారు అంటాడు శ్రీశ్రీ. అయితే ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? ఏ రంగంలో అవగాహన లేకుండా పోయింది? రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, భవిష్యత్ అంధకారబంధకంగా మారింది. అందుకే ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, వెనుక చూసిన కార్యమేమోయ్, మందగించక ముందుకడుగేయ్, వెనుకబడితే వెనుకేనోయ్
అన్న గురజాడ స్ఫూర్తితో పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి, ఎముకలు క్రుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి, ఎవడువాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు, కండబలం గుండెబలం కబలించే దుండగీడు, తగిన శాస్తి చెయ్యరా తరిమి తరిమి కొట్టరా అని ఆక్రోశంతో ఉద్వేగంతో వ్రాసాడు. తగిన శాస్తి చెయ్యడానికి తరిమి తరిమి కొట్టడానికైనా మనలో కాస్త బలం ఉండాలి. కళింగాంధ్ర త్రిలింగాంధ్రలమని తెలుగు తల్లిని పంచుకుంటూ, తెలుగు నెత్తురు నంచుకుంటూ, తెలుగు గొంతుకు చించుకుంటూ, తెలుగు తాడే తెంచుకుంటున్నామంటూ పిలుపునిచ్చారు. అంతేకాక ఆంధ్ర మహాభారత శకునులు, ఆంధ్ర మహాభారత సనులు, ఆంధ్ర మహాభారత సైంధవులు, ఆంధ్ర మహాభారత శల్యులు అని అన్ని విధాలా బలహీనమైన ఈ వ్యవస్థను మార్చి ఒక మహాప్రపంచం, మరో ప్రపంచం కోసం శ్రీశ్రీ తన యొక్క శాస్త్రీయ భావాలను శోధించి నిర్వచించి విప్లవించి నిర్వహించి పరిరక్షించే వారసులను తయారు చేయాలని పిలుపునిచ్చారు. శ్రీశ్రీని పరవశింపచేసిన లెనిన్లు, స్టాలిన్లు, మావోలు, ఫిడెల్ కాస్ట్రోలు, చెగువేరాలు, గాంధీలు, అల్లూరి సీతారామరాజులు, భగత్ సింగ్లు, నేతాజీలు ఎందరో పుట్టుకురావాలి. ఒక మహత్తర జాతి ఆవిర్భవించాలంటే జన్యు ప్రక్షాళన జరగాలి, కులచట్రం నుండి బయటపడాలి. జాతిని నవజన్యు పదంలోకి నడిపించే మహాప్రస్థానంలో ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ ముందుకు కదలాలి. ఈరోజు మనం మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు రచించిన రచనలలో, కవితలలో ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని, చైతన్యాన్ని తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.